ఇప్పుడు మీరు 4వ నెలలో అంటే గర్భం యొక్క మీ మొత్తం 9 నెలలలో 2వ ట్రైమెస్టర్ అంటే త్రైమాసిక ప్రారంభంలో ఉన్నారు. ఈ నెలలో అనేక మహిళలకు మునపటి నెల కన్నా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాకరిక, వాంతులు, మూత్రాశ్రవం ఎక్కువగా ఉండడం ఇవన్నీ మొదటి 3 నెలల్లో ఉండేటివన్నీ ఇప్పుడు తగ్గుతుంది. కానీ కొన్ని మహిళలలో ఇది ఇంకా కొన్ని నెలలు ఉండొచ్చు. ముక్కు రొంప మరియు దంతాలు సున్నితంగా ఉండడం అనిపించవచ్చు. గర్భాశయం పెరుగుతున్న కారణంగా మీకు పొత్తి కడుపు, భుజాలు, వీపులు ఇవన్నిట్లో కొంచెం నొప్పి ఎదుర్కోవచ్చు. విశ్రాంతితో ఈ నొప్పులను తక్కువ అవ్వచ్చు. ఇప్పుడు పిండము మరింత మానవ శిశువుగా చూడ్డానికి ప్రారంభమవుతుంది. శిశువు చెయ్యి మరియు కాళ్ళ వేళ్ళు మరింత బాగా నిర్వచించి ఉంటుంది. జుట్టు మరియు వెంట్రుకలు కూడా శిశువుపై చూడవచ్చు. వెంట్రుకలు శిశువు శరీరం మొత్తంగా ఉండొచ్చు. ఈ శరీర వెంట్రుకలు పలచగా ఉంటుంది. దీన్ని లానిగో అంటారు. ఇది శిశువు యొక్క ఉష్ణత ఎక్కువగా ఉంచడానికి ఉంటుంది. శిశువు జననానికి ముందు ఈ శరీర వెంట్రుకలు రాలిపోతుంది. శిశువు యొక్క చెవులు కూడా కనిపించడానికి మొదలవుతుంది. చెవి ఎముకలు కూడా స్థానంలో కనపడవచ్చు. మీ చిన్నారికి ఈ నెల నుంచి బయట శబ్దం కూడా వినిపించవచ్చు. మీ శిశువు యొక్క స్వరతీగ మరియు వెన్నెముక కూడా ఇప్పట్లో అభివృద్ధి అవుతుంది. రోజు రోజుకి పెరుగుతుండగా ఇప్పుడు శిశువు తన వేలుని నోట్లో పిలుచుకుంటూ చప్పరిస్తూ ఉంటుంది. ఇది ఒక రకంగా జన్మైనప్పుడు పాలు త్రాగడానికి మరియు మింగడానికి శిశువు చేసే ప్రయత్నాలు. ఇవంతా లోపల ఏది మీకు బయట ఏమీ అనిపించకపోవచ్చు. కొన్ని మహిళలలో యోని నుంచి కొంత తెల్లబట్ట అవ్వచ్చు. ఈ తెల్లబట్ట సాధారణంగా వాసన లేకుండా ఉంటుంది. ఇది అంటువ్యాధుల నుండి పుట్టే కాలువని రక్షించడానికి సహాయపడుతుంది. ఈ నెల చివరి నాటికి మీ బిడ్డ దాదాపు 4.5 అంగుళాల పరిమాణం ఉంటుంది మరియు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది.